మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. భవితవ్యం తేలేందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో నేడు విశ్వాస పరీక్ష నిర్వహించనుంది. ఇవాల్టి విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ గెలుస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. బల పరీక్షలో నెగ్గి ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించాలని నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పట్టుదలతో ఉంది. ఇక విశ్వాస పరీక్షలో నితీష్ ను ఓడించి తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆర్జేడీ కాంగ్రెస్ మహాకూటమి తన వ్యూహాలకు పదును పెడుతోంది. నిన్నటి వరకు హైదరాబాద్ లోనే ఉన్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంతగడ్డపై కాలు పెట్టారు. వారంతా ఇవాళ ఓటింగ్ లో పాల్గొననున్నారు. మరోవైపు ఇవాళ జరిగే విశ్వాస పరీక్షలో ఎన్డీఏకు అనుకూలంగా ఓటు వేయాలని హిందుస్థానీ ఆవాం మోర్చా నిర్ణయించింది. దీనికి సంబంధించి తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినట్లు బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ వ్యవస్థాపకుడు జీతన్ రామ్ మాంఘీ తెలిపారు. తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారని ఆయన ఇప్పటికే ప్రకటించారు. మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రస్తుతం నితీష్ కు చెందిన జేడీయూకు 45 మంది సభ్యులుగా ఉండగా బీజేపీకి 78 మంది, మాంఘీ పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ అయిన 122ను దాటి ఎన్డీఏకు 128 ఎమ్మెల్యేలు మద్దతు ఉంది. మరోవైపు మహాగఠబంధన్లోని ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు కలిపి 114 మంది ఎమ్మెల్యేలే ఉండగా వారెవరూ గీత దాటకుండా ఆయా పార్టీలు క్యాంపు రాజకీయాలు కొనసాగించాయి. ఆర్జేడీ సభ్యులంతా ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ నివాసంలో ఉండగా వారం రోజులుగా తెలంగాణలో శిబిరంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి బీహార్కు చేరుకున్నారు. బల పరీక్ష అయిపోగానే ఆర్జేడీకి చెందిన అసెంబ్లీ స్పీకర్పై ఎన్డీఏ పక్షాలు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఎన్డీఏ పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ, అక్కడ అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రసన్న, ఈరోజు బీహార్ రాజకీయ భవిష్యత్పై ఒక క్లారిటీ అయితే రాబోతోంది. ఇటు తేజస్వి యాదవ్ కానీ నితీష్ కుమార్ ఇద్దరి మధ్య ఈరోజు బల పరీక్షకు సంబంధించి ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో బల నిరూపణ జరగబోతోంది. ఇటు ఎన్డీఏ, ఇండియా ఈ 2 కూటమిలకు సంబంధించి సపోర్టర్స్ అందరూ కూడా అసెంబ్లీకి చేరుకునేందుకు ఇప్పటికే ఇటు నితీష్ కుమార్కు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ పాట్నా చేరుకోవాలంటూ కూడా నిన్ననే విప్ జారీ చేశారు. వారందరికీ సంబంధించి గత శనివారం విందు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం ప్రజెంట్ ఇప్పటి వరకు చూసుకుంటే కనుక నితీష్ కుమార్కు ఈ ఎన్డీఏ అలాగే నితీష్ కుమార్ ఇతర పార్టీలకు సంబంధించి మొత్తం మద్దతు కలిపి 127 నుంచి 128 మంది ఎమ్మెల్యేల మద్దతు అయితే ఉంది. కానీ శనివారం ఇచ్చిన విందుకు మాత్రం 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. తర్వాత ఇటు ఇండియా కూటమికి తేజస్వి యాదవ్, కాంగ్రెస్, సిపిఎంఎంఎల్ ఇతర కొన్ని పార్టీలు మద్దతుతో 114 నుంచి 115 వరకు తేజస్వి యాదవ్కు మద్దతు ఉంది. అయితే ఇటు తేజస్వి యాదవ్కు మరొక 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అయితే కావాల్సి ఉంటుంది. కానీ ఏదైతే శనివారం ఎందుకు హాజరు కాలేదో ఈ 10 మంది మీదే ఇటు నితీష్ కుమార్ కానీ తేజస్వి యాదవ్ భవిష్యత్ అనే రాజకీయ భవిష్యత్ అంటే ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, బీహార్ పీఠం ఎవరి వశం కాబోతుంది, ఎన్డీఏనా ఇండియానా ఎవరి వశం కాబోతుంది అనేది ఆ 10 మంది ఎమ్మెల్యేలు డిసైడ్ చేయబోతున్నారు. కానీ వారు రానట్లుగా మాకు ముందే సమాచారం ఉందనేది సమర్థించుకున్న పరిస్థితి అయితే నితీష్ కుమార్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆ పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే అంటే ఇటు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత బల నిరూపణకు కొంత సమయం కేటాయించారు. సమయం ఇచ్చిన తర్వాత తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను గత వారం రోజులుగా హైదరాబాద్లోనే క్యాంపు రాజకీయాలు ఏర్పాటు చేసింది. అక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం వారికి దగ్గర నుండి పర్యవేక్షిస్తోంది. ఇటు నిన్న ఈరోజు బల పరీక్ష ఉన్న నేపథ్యంలో నిన్న సాయంత్రమే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పాట్నా బయలుదేరి వచ్చారు. ఈరోజు వారందరూ కూడా అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత వారం రోజులుగా తెలంగాణలో ఉంటుంటే ఇటు ఆర్జేడీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ తన నివాసంలోనే తేజస్వి యాదవ్ గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వి యాదవ్ తన నివాసంలోనే వారందరికీ వసతి ఏర్పాట్లు చేశారు. ఈవెన్ అసెంబ్లీ సమావేశాలకు అంటే అసెంబ్లీ బల నిరూపణ పరీక్షకు వెళ్లే ముందు వరకు కూడా వారందరూ కూడా తేజస్వి హ్యాండ్వర్లోనే తేజస్వి నివాసంలోనే ఉండబోతున్నారు. వారందరినీ కూడా అక్కడి నుంచే బస్సులలో తరలించబోతున్నారు. ఇక ఇటు గత 2 రోజుల క్రితం బీజేపీకి సంబంధించిన 79 ఎమ్మెల్యేలకు బోధ్గయాలో ఇప్పుడు ఏదైతే బల పరీక్షలో అవిశ్వాసానికి సంబంధించి బల నిరూపణ పరీక్ష ఏదైతే ఉందో దాంట్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ఓటింగ్లో పాల్గొనాలి అనే దానిపై కూడా 2 రోజులు వాళ్ళకి క్లాసులు నిర్వహించారు. ఇక మొత్తంగా చూసుకుంటే గత 10 రోజులకు పైగా ఏర్పడిన సందిగ్ధానికి
ఈరోజు తెరపడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు స్పీకర్ ఆర్జేడీ ప్రభుత్వాన్ని మహాగఠబంధన్గా ఉన్న సందర్భంలో ఒక స్పీకర్ ఉన్న నేపథ్యంలో అంటే ఈ అవిశ్వాస పరీక్ష నెగ్గే వరకు తాను ఆ స్పీకర్ పదవికి రాజీనామా చేయనట్టు కూడా వారు తెలిపారు. అంటే జేడీయూకి సంబంధించిన నితీష్ కుమార్ కానీ ఇతర పార్టీలకు సంబంధించి అందరూ కూడా కలిపి అక్కడ ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేస్తారు. రాజీనామా చేయాలని కోరిన నేపథ్యంలో ఈ బల నిరూపణ పరీక్ష అయ్యే వరకు కూడా నేను రాజీనామా చేయనట్టు కూడా ఆయన కరాఖండిగా చెప్పేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ రోజు బల నిరూపణ బట్టి అంటే వీటు జేడీయూకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ అంటే ఎన్డీఏ కూటమి కానీ ఇటు జేడీయూకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మేమే ఈ బల పరీక్షలో విజయం సాధిస్తామంటూ కూడా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటు వారికి మ్యాజిక్ ఫేర్ అంటే అక్కడ అసెంబ్లీలకు సంబంధించి బీహార్ అసెంబ్లీకి సంబంధించి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 243 మ్యాజిక్ ఫిగర్ వారికి కావాల్సింది సగం అంటే 122 ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు వారికి ఉన్న బలం 127 నుంచి 128 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కానీ వారిలో ఏదైతే శనివారం నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన విందుకు మాత్రం 10 మంది హాజరు కాలేదన్నారు. అంటే అది కావాలని హాజరు కాలేదా లేకపోతే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదా అనేది ఈరోజు బల నిరూపణ పరీక్షలు అయితే మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇటు నితీష్ కుమార్ వర్గం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇటు తేజస్వి యాదవ్ వర్గానికి సంబంధించి ప్రజెంట్ 114 నుంచి 115 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఆ 10 మందిలో ఎవరినైనా వీరి వైపు టర్న్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కూడా కొనసాగుతున్నాయి. అంటే ఇది 11-12 గంటల మధ్యలో దీనికి సస్పెన్స్కి అయితే తెరపడే అవకాశం కనిపిస్తోంది. కానీ మేమే ఈ బల పరీక్షలో నెగ్గుతామనేది ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడ బలాలు ఒకసారి చూసుకుంటే కనుక గత ప్రభుత్వాలు అంటే మహాగఠబంధంగా ఏర్పడి ఇటు తేజస్వి యాదవ్ కానీ ఆర్జేడీ జేడీయూ కాంగ్రెస్ ఇతర కొన్ని పార్టీలు కలిసి అక్కడ మహాగఠబంధన్ ఏర్పడ్డాయి. ఆ సందర్భంలో 159 మంది ఎమ్మెల్యేల బలంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇద్దరి మధ్య ఇటు తేజస్వి యాదవ్ కానీ నితీష్ కుమార్ మధ్య ఏర్పడిన విభేదాల వల్ల ఇటు ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించి వెంటనే రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఇటు 9వ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. అంటే ఇటు ఎన్డీఏ కూటమిలో చేరడం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అంటే అక్కడ బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ మెజార్టీ అనేది బీజేపీకి ఉంది 78 మంది ఎమ్మెల్యేలు. కానీ ఇక్కడ జేడీయూకు నితీష్ కుమార్కు ఉన్న బలం మాత్రం 45 ఎమ్మెల్యేలు మాత్రమే. కానీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ముఖ్యమంత్రి పదవి అనేది మరొకసారి నితీష్ కుమార్కి ఇచ్చారు. ఇక మొత్తంగా చూసుకుంటే అంటే మరికొన్ని గంటల్లోనే మరో 2 గంటల్లోనే దీనికి సంబంధించి అవిశ్వాస పరీక్షకు సంబంధించి బల నిరూపణకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందరూ కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. స్పీకర్ అలాగే గవర్నర్ కూడా దీనిలో ఈ బల నిరూపణ పరీక్షలో పాల్గొనబోతున్నారు. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మెజార్టీ ప్రకారం చూసుకుంటే మాత్రం ఎన్డీఏ కూటమి అంటే నితీష్ కుమార్ కూటమి విజయం సాధించబోతుందంటూ కూడా అందరూ ఆ వర్గం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎవరైతే శనివారం విందుకు హాజరు కాలేదో వారి నిర్ణయంపైనే తేజస్వి యాదవ్ అలాగే నితీష్ కుమార్ భవితవ్యం అనేది ఆధారపడి ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.